NH67 రోడ్డుపై నేను నా మోటార్ సైకిల్ విధిగా హెల్మెట్ ధరించి నడుపుతాను. నేను నా మోటార్ సైకిల్ రోడ్డుపై ఎడమ ఈ 2 పనులు చేస్తే ఈ రోడ్డు మీద యాక్సిడెంట్ కావు. రాబాయ్ నువ్వు అందరికీ పోరా బాబు, మా పుట్టిందేమని ఏంది చదవమ్మా ఒకసారి. ఏం తప్పాయి నెల్లూరు జిల్లా పోలీస్ స్టేషన్ NH67 రోడ్డుపై నేను నా మోటార్ సైకిల్లో విధిగా హెల్మెట్ ధరించి సైన్ చేశారు లేదంటే ఇంటికి వెళ్ళరు, అది చూసుకోండి. అలా విధిగా హెల్మెట్ ధరించి నడుపుతాను. నేను నా మోటార్ సైకిల్ను రోడ్డుపై ఎడమ వైపున నడుపుతాను. ఈ 2 పాయింట్లు ఖచ్చితంగా సార్ ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈ మధ్య NH16 మీద సంఘం నుంచి మన బార్డర్ టోల్ ప్లాజా దాకా రోడ్డు ఉంది, సంఘం బేస్ లిమిట్స్లో. ఈ రోడ్డు మీద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అందులో పర్టికులర్గా 2 వీలర్ జరుగుతూ ఉన్నాయి. అందుకని 2 వీలర్స్ వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించేదానికి మరియు వారి మీద జరిమానా, వారికి MB యాక్ట్ ప్రకారం జరిమానా విధించేదానికి ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంని సంతకం పెట్టి అంటే పబ్లిక్కి చదివిపించి ఇలా సంతకం పెట్టిస్తూ ఉన్నాం. నెక్స్ట్ టైం కానీ వాళ్ళు హెల్మెట్ లేకుండా కానీ నడి రోడ్డు ఎడం పక్కన నడపమని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, గైడెన్స్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ వాళ్ళు ఈ 2 ఇక్కడ సంతకం పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఈ రోడ్డు మీద ఈ 2 కండిషన్స్ వయలేట్ చేస్తే వాళ్ళ వెహికల్స్ సీజ్ చేసి మరియు వారికి జరిమానా విధించాం. అంటే పబ్లిక్కి అంటే వాళ్ళకి కనీసం ఇచ్చినట్టన్నా ఉండాలి మనం చెప్పేది. మామూలుగా మేము రెగ్యులర్గా ఇంతకుముందు SI గారి సహకారంతో ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నాం. అది కొంతమేరకే సత్ఫలితాలు ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు దీంట్లో మనం వాళ్ళని చదివిస్తూ ఉన్నాం, ఇది ఏం చేయాలి, వాళ్ళు చేస్తున్నట్టు తప్పు. 2 దానికి అక్నాలజ్మెంట్, ఇది తప్పు చేస్తున్నామని. అట్లా చేయకుండా ఉండేదానికి ఇది కొంచెం స్ట్రెస్సింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఈ ప్రోగ్రామ్ని స్వీకరించడం జరిగింది.